దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, లాస్ట్ వీడియోలో పోఖ్రాలోని తల్వారాహి దేవీస్వాల్ గుప్తెస్ మహాదేవ్ కేవ్ చూపించాను. వీడియో చూడడం వారి లింక్ కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈరోజు ఈ వీడియోలో పోఖ్రాలో ప్రసిద్ధ శక్తిపీఠం వింధ్యవాసిని భగవతి అమ్మవారి ఆలయం చూద్దాం. ఈ ఆలయం చాలా పురాతనమైనది, శక్తివంతమైనది. పోఖ్రాలోని వార్డు 2 మీరువా ప్రాంతంలో ఉంది. ప్రతినిత్యం రద్దీగా ఉండే ఆలయాన్ని స్థానిక నేపాలీలు, విదేశీ యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు. ఇది ఆలయానికి వెళ్ళే దారి. ఈ ఆలయం అందమైన చిన్న కొండపై ఉన్నది. కొండపై ఉన్న ఈ ఆలయం చేరుకోవడానికి 3 వైపులా మెట్ల మార్గం ఉన్నది. మందిరానికి వెళ్ళే మార్గంలో షాప్స్ ఉన్నాయి. ఈ షాపుల్లో రుద్రాక్షలు, సాలగ్రామాలు, అమ్మవారికి సమర్పించే పూజా ద్రవ్యాలు అమ్ముతున్నారు. షాప్స్, రోడ్స్ చూడండి, నీట్గా ఎంతో క్లీన్గా ఉన్నాయి. నేపాలీలు పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఈ మెట్ల మార్గం పైకి వెళ్ళటానికి. పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేని వాళ్ళ కొరకు లిఫ్ట్ ఉన్నది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, లిఫ్ట్కు దారి. లిఫ్ట్ సర్వీస్ ఉంది ఎస్పెషల్లీ ఫర్ 70 years అండ్ ఓల్డర్. మెట్ల దగ్గర నుంచి 50 మీటర్ల దూరంలో ఉంటుంది లిఫ్ట్. ఇది లిఫ్ట్ ఎంట్రన్స్. లిఫ్ట్ టికెట్ 100 రూపాయలు విదేశీయులకు. లిఫ్ట్ దగ్గర చేరుకున్నాము. దీని కెపాసిటీ 12 మంది. లిఫ్ట్ పైకి వెళ్తుంది. మందిరం పైకి చేరుకున్నాము. ఆలయ పరిసరాలు మనల్ని మంత్రముగ్ధులు చేస్తాయి. కొండపైన అమ్మవారి ఆలయంతో పాటు హనుమాన్, గణపతి, సరస్వతి, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణులు, సీతారాముల మందిరాలు మరియు శివాలయం ఉన్నాయి. పైకి చేరగానే మనకి కుడివైపున నవదుర్గ చిత్రపటాలు, వాటి పక్కనే గంటలు దర్శనమిస్తాయి. ఎదురుగా రామభక్త హనుమాన్ మందిరం ఉంటుంది. ఒక్క నిమిషం నిలబడి ఏం బుజ్జి చూడు ఎంత అందంగా ఉందో. కనిపించేది అమ్మవారి మందిరం. అద్భుతమైన నిర్మాణ శైలిలో ఉన్నది. అమ్మవారి మందిరానికి ఎదురుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, రాధాకృష్ణులు, సీతారాముల అందమైన పాలరాతి విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు. శ్రీ సరస్వతీదేవి,
శ్రీ గణపతి మందిరం. ఇక్కడ నుండి పోఖ్రా నగరాన్ని చూడండి. అందమైన పర్వత లోయలు, చుట్టూరా అన్నపూర్ణ ధవళగిరి పర్వత శ్రేణులు. ఎంతో అందంగా ఉంది ఈ పట్టణం. లక్ష్మీనారాయణ రాధాకృష్ణులు సీతారాముల మందిరం పక్కనే శివాలయం ఉన్నది. నిలబడు. సే హాయ్. సిస్టర్ లైన్లో ఉన్నారు. అవలా నాకైపోయింది. వింధ్యవాసిని అమ్మవారు టెంపుల్. నిలబడక చూడు. మీరు లేకపోతే మా వీడియో శివాలయంలో మహాశివుని దర్శించుకొని మీరు లేకపోతే మా వీడియో ఉండదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మీరు అమ్మవారి దర్శనం చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. కాపీ పేస్ట్ చేస్తా. ఈ ఆలయాన్ని బింధ్యవాసిని ధార్మిక క్షేత్ర వికాస్ సమితి వారు నిర్వహిస్తున్నారు. మీకంటే ముందు వాళ్ళ ఇంటి ఈ ఆలయం సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చరిత్ర చూస్తే కొంచెం టైం పడుతుంది. సామాన్య శకం 1760లో కస్కీరాజు సిద్ధనారాయణ షా హలో జవహర్ గారు. బింధ్యవాసిని అమ్మవారి కొరకు ఆలయం నిర్మించాలని హాయ్. కలలు కన్నారు. రాదేది ఇక్కడే ఉన్నదా? రెండోసారిగా కస్కీరాజు భారతదేశంలోని వింధ్యాచల ప్రాంతంలో పర్యటిస్తూ వింధ్యవాసిని అమ్మవారిని రాజ్యంలో ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ నుండి అమ్మవారి విగ్రహం తీసుకురావాలని కొంతమంది మనుషులను భారతదేశం పంపాడు. వారు ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ నుండి అమ్మవారి విగ్రహం తీసుకొని నదులు, వాగులు, కొండలు దాటి ప్రస్తుతం అమ్మవారు ఉన్న ఆలయ ప్రదేశం మీరువా చేరుకున్నారు. ఆ రోజు రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకొని తమ రాజ్యమైన కస్కీకి బయలుదేరదామని అక్కడ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం లేచి ఎంత ప్రయత్నించినా అమ్మవారి విగ్రహాన్ని ఒక ఇంచు కూడా ఆపలేకపోయారు. ఇంత దూరం ప్రయాణించి ఎక్కడలేని పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఈ విషయం రాజుకు తెలియజేయగా రాజు అమ్మవారు మహిమని గ్రహించి ప్రస్తుతం ఉన్న ఈ ప్రదేశంలోని అమ్మవారిని ప్రతిష్ఠించారు. అంత మహిమాన్వితమైనది శ్రీ బింధ్యవాసిని భగవతి అమ్మవారు. ఈ ఆలయ నిర్మాణం శిఖర శైలిలో ఉంది. లాంటి ప్రకృతి దృశ్యాల మధ్య తెల్లని పగోడా టైప్లో ఆలయం ఉంది. ఆలయంలో బంగారు పూత పూసిన లోహపు వాకిలి ఉన్నది.
2 బంగారు లోహపు సింహాలు ద్వారానికి ఇరుపక్కన నిలబడి ఉన్నాయి. ఒక చిన్న కొండపై వెండి సింహాసనాన్ని అధిష్ఠించిన వింధ్యవాసిని భగవతి ఆలయం వచ్చింది కొంచెం అయితే మన వాళ్ళు ఖాళీ వద్దు. అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నది. సరస్సుల నగరాన్ని రక్షించే దేవతగా అమ్మవారిని విశ్వసిస్తారు ఇక్కడ స్థానికులు. ప్రతి మంగళ శనివారాలు అమ్మవారి ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఆ రోజుల్లో అమ్మవారికి జంతు బలిని ఇస్తారు. పక్కకు ఉంటే ఒక ఎవరు చెప్పినా జవహర్ గారు, ఓ జవహర్ గారు, కాళికాదేవి స్వరూపమైన భగవతి వింధ్యవాసిని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని అమ్మ ఆశీస్సులతో అతి కష్టమైన ముక్తినాథ్ యాత్రకు బయలుదేరాము. మిత్రులారా, తర్వాత వీడియోలో ముక్తినాథ్ యాత్ర విశేషాన్ని తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.